ఖమ్మం జిల్లా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, నిర్మల్ కావచ్చు, మొత్తానికి పెద్ద ఎత్తున ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, నేతలు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సహా మాజీ మంత్రివర్యులందరూ కూడా మార్కెట్ యార్డులో సందర్శించి అక్కడ ఉన్నటువంటి పత్తి కొనుగోలుకు సంబంధించి ఎందుకు జరగట్లేదని చెప్పేసి అడిగారు. అలాగే రైతులు పడుతున్నటువంటి కష్టాలకు సంబంధించి కూడా అంశాలను కూడా క్లియర్ కట్గా తెలుసుకున్న నేపథ్యంలో ఏదైతే ఈ నెల 21కి సంబంధించి జంగ్ సైరన్ కూడా మోగించినటువంటి నేపథ్యంలో రైతులకు మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీలో కొంత చలనం వచ్చినట్టు అనిపిస్తుంది. దీనికి సంబంధించి మనతో పాటు పూర్తిగా డీటెయిల్స్గా మాట్లాడడానికి, డిస్కషన్లో పంచుకోవడానికి మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు మనకు లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. నమస్తే నిరంజన్ రెడ్డి గారు. సార్, ప్రధానంగా చూస్తున్నాం ఏదైతే ఇప్పటి అయితే మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ అసలు ఏ చలనం లేదు, పార్టీ దీనికి సంబంధించి పట్టించుకున్న పాప అనుకోలేదు. ఏదైతే ఈ రోజు బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం ఏదైతే మార్కెట్ యార్డ్లో రైతులకు మద్దతు తెలపడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విషయాలను ప్రస్తావించడం కావచ్చు, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కొంత చలనం వచ్చింది అనుకోవచ్చా? ఇప్పుడు పార్టీ అనడం కంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఓ రకంగా చెప్పాలంటే మొద్దు నిద్రపోతుంది. పత్తి కొనుగోళ్లు చాలా ముందుగా ప్రారంభించి ఉండాల్సింది. సిసిఐ అయితే ఉందో, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అయితే ఉందో, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అది. వాళ్ళు కొనుగోలు కేంద్రాలు పెట్టే ఉద్దేశమే ఉన్నప్పుడు సకాలంలో పెట్టాలి. రైతులు ప్రైవేట్ మార్కెట్కి పోయేటువంటి దుస్థితి కలగకుండా నివారించి ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ఉంటే రైతులు ఎక్కడ పోకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు పోతారు. కనీస మద్దతు ధర అయితే 700-110 ఉందో అది పొందడానికి అవకాశం ఉంటుంది. అది మినిమం మాయిశ్చర్ అయితే వాళ్ళు పెట్టినరో ఆ మాయిశ్చర్ని మెయింటైన్ చేస్తే. కానీ ఒకటి, కొనుగోలు కేంద్రాలు సకాలంలో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదా సీసీఐ దగ్గర ఒత్తిడి తీసుకొని వచ్చి పలుమార్లు వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏ టైంకి తెలంగాణలో పత్తి ఏరడం మొదలవుతుందో, ఏ టైం కల్లా పత్తి వస్తుందో ఒక అంచనా మీద వ్యవసాయ శాఖ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అప్రమత్తంగా ఉండి చేయాల్సిన పని ఇది చేయలే. ఇది చేయని కారణంగా మొదటి దశలో ఏమైంది, ముందు పత్తి ఏరుకున్నటువంటి రైతులందరూ కూడా ఆ పత్తిని తెచ్చి ఇండ్లలో స్టాక్ పెట్టుకోలేరు. ఎందుకంటే పత్తికి పరిమాణం ఎక్కువ కావాలి, చాలా ఎక్కువ పత్తి తూకం వస్తుంది. 1 క్వింటల్ వరికి పట్టేటువంటి స్థలం కంటే 1 క్వింటల్ పత్తికి ఎక్కువ స్థలం కావాల్సి వస్తుంది. కాబట్టి రైతులు నిల్వ ఉంచుకోలేరు పత్తిని. పత్తి చేన్ల ఏరిందంటే తప్పకుండా తీసుకొని పోవాలి అమ్మకానికి. వీళ్ళు అమ్మకానికి తీసుకుపోయేటువంటి పరిస్థితి వచ్చేటప్పటికి కొనుగోలు కేంద్రాలు లేవు. కొనుగోలు కేంద్రాలు లేని పరిస్థితులలో ప్రైవేట్ మార్కెట్లో పత్తి అనివార్యంగా రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడేటప్పటికీ వాళ్ళు ప్రైవేట్ మార్కెట్ వాళ్ళు 8,110 కొనాల్సిన బదులు వాళ్ళు 5,000, 6,000, 5,500, 6,000 ఎక్కువ 6,500 ఈ రకంగా కొనే వరకు పెట్టిన పెట్టుబడి వెళ్తలేదని చెప్పి రైతులు కోపానికి వచ్చి కొన్ని చోట్ల పత్తిని అంటుపెట్టిన సంఘటన కూడా మనం చూస్తున్నాం. పత్తిని కాల్చిన రైతులు అంటే తాము కష్టపడి పండించుకున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులను సరైనటువంటి వసతులు ప్రభుత్వం కల్పించక, మార్కెటింగ్ వ్యవస్థ సరిగా లేక ఒక రకమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇది కొనసాగేటువంటి క్రమంలో చాలా ఆలస్యంగా సిసిఐ వాళ్ళు మేము కొనుగోలు కేంద్రాలు పెడతామని ప్రకటించి, కొనుగోలు కేంద్రాలు అంటే ఏవైతే జిన్నింగ్ మిల్స్ ఉన్నాయో ఆ జిన్నింగ్ మిల్స్ దగ్గర ప్లస్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ల దగ్గర పెట్టాలా. ప్రధానంగా జిన్నింగ్ మిల్స్ రాష్ట్రంలో ఇప్పుడు క్రియాశీలకంగా ఉండేవి సుమారు 340 ఉన్నాయి. ఈ 340 జిన్నింగ్ మిల్స్ అన్నింటినీ కూడా సిసిఐ నోటిఫై చేసి ఉండాల్సింది. ఇవి అన్ని కూడా మా కొనుగోలు కేంద్రాలు అని. అట్లా కాకుండా సిసిఐ ఏ ప్రామాణికతలు పాటించిందో తెలియదు కానీ 200 పైచిలకు జిన్నింగ్ మిల్స్ మాత్రమే నోటిఫై చేసి మిగతా జిన్నింగ్ మిల్స్ నోటిఫై చేయలేదు. మిగతా నోటిఫై చేయని కాడ జిన్నింగ్ మిల్ ఉన్నాడ కొనుగోలు లేని కారణంగా ఆ రైతులు వాళ్ళ దగ్గర జిన్నింగ్ మిల్ ఉన్నాడ కొనుగోలు కేంద్రం లేకపోతే 70-80 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని కొనుగోలు కేంద్రం ఉన్న దగ్గర తీసుకొని పోతున్నారు. దీనికి ఇలా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెట్టినటువంటి పనికిమాల నిబంధనలు, ఒక రైతు 7 క్వింటాళ్ల కంటే ఎక్కువ 1 ఎకరాలో వాళ్ళు లెక్కేసుకునేది 7 క్వింటాలే వేస్తుంది సిసిఐ. మీరు ఎంత ఉత్పత్తి అయినా చేసుకోండి, 1 ఎకరాలో మీరు వేసుకున్న పంటలో 7 క్వింటాలు మాత్రమే మేము కొంటామంటుంది. ఇది తలాతోకాలైనటువంటి నిబంధన. ఎందుకు పెట్టినో అర్థం కాదు. మరి రైతు ఎక్కువ పండిస్తే నష్టపోవాలా, మళ్ళా 7 క్వింటాలు సర్కారుకి ఇచ్చి మిగతా అంతా ప్రైవేట్ మార్కెట్లో అమ్ముకోవాలన్నా? 10, 15, 18, 20 క్వింటాల దాకా పండించేటువంటి రైతులు ఉన్నారు రాష్ట్రంలో. బ్రహ్మాండమైన సారవంతమైన పొలాలు ఉన్నాయి. సార్, కానీ ఏదైతే కేసీఆర్ సర్కార్ టైంలో దాదాపు ఏదైతే ఎకరాకి సంబంధించి 12, 13, 14 క్వింటాలు కూడా కొన్న సందర్భం ఉంది. వీళ్ళు 7 క్వింటాలకు సంబంధించి ఎందుకు ఈ నిబంధన పెడుతున్నారు అనుకోవాలి, ఎందుకు ఇన్ని కొర్రీలు పెడుతున్నారు అనుకోవాలి మనం? అదే నేను చెప్పేది.
ఉత్పత్తి గణనీయంగా వచ్చే అవకాశం ఉంది. ఏటేటా వ్యవసాయ ప్రాక్టీసెస్ అనుభవాల ద్వారా రైతులు ఏటేటా ఉత్పత్తిని పెంచుకుంటూ పోతారు. వాళ్ళ అనుభవాల రీత్యా ఉత్పత్తి పెరుగుతా పోతుంది. ఇటువంటి నిబంధనలు పెట్టడం మూలంగా రైతాంగానికి నష్టం. దీని వెనుక ఉద్దేశం, అసలు రహస్యం ఒకటే, కొనుగోలు కేంద్రాలు పెట్టినట్లే పెట్టాలి, కొంటున్నామని చెప్పాలి రైతాంగానికి, కానీ పరిమితంగా కొని చేతులు దులుపుకోవాలి. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని పసిగట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? అయ్యా పత్తి పండినటువంటి పత్తిలో బ్లాక్ మార్కెట్ చేసేది మిక్స్ చేయడానికి కూడా అవకాశం లేదు కదా. వరిలాగా తాలు ఉంటుందో రాయి ఉంటుందో అనడానికి లేదు కదా. పత్తి దాంట్లో ఏం మిక్స్ చేయడానికి అవకాశం లేదు. తేమ వాళ్ళు నిర్దేశించిన మోతాదులో 8-11 ఉందా లేదా చూసుకోవడము, తూకం చేసుకోవడం అంతే. మరి దీనికి ఈ నిబంధన ఎందుకు పెట్టినట్లు అంటే, ఒక నిబంధన పెట్టి మొత్తం కొనకుండా కొంతనే కొని మిగతాదంతా ప్రైవేట్ మార్కెట్లో అమ్ముకునేటట్లు వాళ్ళని అటు డ్రైవ్ చేస్తుంది. రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు ఏదైతే నిబంధనలు పెట్టిందో దాంట్లో కొత్తది ఒక యాప్ తీసుకొచ్చింది ఈసారి. ఆ యాప్ ద్వారా ఒక రైతు తన ఉత్పత్తి మొత్తాన్ని 3 సార్లు ఆ యాప్ను ఆయన వాడుకోవాలి. యాప్ ద్వారా ఆయన బుక్ చేసుకోవాలి. అరే 3 సార్ల కంటే పత్తి ఒకరోజు ఏరేది కాదు. ఎట్లయితే అట్లా ఏరుతారు రైతులు. మొదటిసారి ఏరుతారు, రెండోసారి ఏరుతారు, మూడోసారి పరిగి ఏరుతారు. ఎట్లా వస్తే అట్లా తీసుకొని పోయే వెసులుబాటు ఉండాలి. కానీ 3 సార్ల కంటే మీకు అవకాశం ఎక్కువ యాప్ వాడుకోవడానికి. ఆ తర్వాత యాప్ తీసుకోదు, వాళ్ళని యాక్సెప్ట్ చేయదు. మరి ఎక్కడ అమ్ముకోవాలి? దీనికి వాళ్ళు చెప్పేటువంటి కథ ఏంటంటే, మార్కెట్కు అంతా ఒకేసారి వస్తుంది కాబట్టి అందరు రైతులకు మేము అవకాశం కల్పించాలి కాబట్టి అందరూ యాప్ను పెట్టుకుంటేనంటే వరుస క్రమంలో వస్తుంది చెప్తున్నారు. మంచిదే, పద్ధతి బాగానే ఉంది. మరి దీనికి 3 అని ఎందుకు పెట్టిండ్రు షరతు? 3 ఎందుకు పెట్టాలి? వాడు 3 కాకపోతే 4 సార్లు వస్తాడు, 5 సార్లు వస్తాడు అమ్ముకోనికి. మీ అంటే ఏదో రకమైనటువంటి కొరి పెట్టి రైతులు సజావుగా అమ్ముకునే పరిస్థితి లేకుండా చేస్తే వాడు విసిగి వేసారిపోయి ఇక వచ్చిన కాడికి వచ్చని చెప్పి ప్రైవేట్ మార్కెట్ పోయేటువంటి దుస్థితి కలిపాడు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ముందస్తు చర్యలు తీసుకోవాలి, మాట్లాడాలి. CCI 90 కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు, మేము పనిచేసినప్పుడు, నేను బాధ్యత తీసుకున్నప్పుడు మరి ఒక్కరోజు ఈ దుస్థితి రాలేదే. రైతులు తక్కువ ధరకు అమ్ముకునేటువంటి దుస్థితి రాలేదే. కొనుగోలు కేంద్రాలను ప్రయత్నం చేసినాం. అంతెందుకు, అసలు జిన్నింగ్ మిల్స్ అనేవి తెలంగాణ వచ్చే కంటే ముందు 40 లేవు రాష్ట్రంలో. 40 లోపు ఉన్నాయి. ఈరోజు 350 ఉన్నాయి. అందులో 340 క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏకంగా 300 జిన్నింగ్ మిల్స్ కెపాసిటీ పెరిగింది. ఎందుకు పెరిగింది? తెలంగాణ వచ్చే కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో పత్తి విస్తీర్ణం కేవలం 6 లక్షల ఎకరాలు మాత్రమే గరిష్టంగా. కానీ ఇవాళ పత్తి అంటే ఎక్కువ అయినటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా లాంటి చోటనే 7 లక్షల ఎకరాలు ఒక ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేస్తారు పత్తి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం 50 లక్షల ఎకరాల్లో పత్తి ఉంది. మన రాష్ట్రంలో అత్యధిక వ్యవసాయ పంటలు, ప్రధాన పంటలు వరి, పత్తే. తెలంగాణలో అత్యధిక పంటలు, అత్యధిక విస్తీర్ణంలో వేసేది దాదాపు 50-20 లక్షల ఎకరాల మధ్యలో ఉంటాయి. అటువంటి పత్తి ఇలా గణనీయంగా పండుతుంది. ఇంకా తమాషా ఏంటంటే, భారతదేశంలో పండేటువంటి పత్తిలో అత్యధికంగా పండేది మహారాష్ట్ర. ఎందుకంటే వాళ్ళకి విస్తీర్ణం ఎక్కువ, 1 కోటి ఎకరాల పైచిలికేస్తారు మహారాష్ట్రలో. మహారాష్ట్ర తర్వాత మధ్యప్రదేశ్ ఉండేది మధ్యలో, ఆ తర్వాత రాజస్థాన్లో కొంత భాగం ఉండేది, తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ దేశంలో నంబర్ 2 స్థానంలో ఉంది పత్తి పండియడంలో. సగటున తీసుకుంటే మనం నంబర్ 1 వస్తాం. కాకపోతే మహారాష్ట్రలో విస్తీర్ణం ఎక్కువ విస్తీర్ణం లేస్తారు. కాబట్టి రెండో అత్యధిక ఉత్పత్తి రాష్ట్రంగా తెలంగాణ ఉంటూ వచ్చింది. మరి 6 లక్షల ఎకరాల నుంచి వాళ్ళ 55-60 లక్షల ఎకరాల దాకా పత్తి పండించే పరిస్థితి ఉన్నప్పుడు ఆ పత్తి కూడా తెలంగాణ పత్తి చాలా నాణ్యవంతమైంది. ఎవరో కాదు, గతంలో CCI ప్రకటించింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి చైర్మనే గతంలో పత్తి నాణ్యతా ప్రమాణాల రీత్యా భారతదేశంలో నంబర్ 1 పత్తి తెలంగాణ పత్తి. అంతర్జాతీయ మార్కెట్లో మేము పత్తి అమ్మినప్పుడు తెలంగాణ పత్తి చాలా డిమాండ్తో పోతా ఉంది. ఎందుకంటే ఇది లాంగ్ స్టాపిల్ ఉంటుంది. దీనికంటే పత్తి యొక్క పత్తికి సంబంధించినటువంటి ఆ రోమాలు ఏవైతే ఉంటాయో దాని యొక్క లెంత్ ఎక్కువ ఉంటుంది, స్టాపిల్ అంటారు దాన్ని, ఎక్కువ పొడవు ఉంటుంది. కాబట్టి ఇంటర్నేషనల్ డిమాండ్ ఉంది దీనికి అని చెప్పినారు. అందుకే వాళ్ళ తెలంగాణ పత్తి
విశ్వవ్యాపితంగా ఒక బ్రాండ్గా పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సోగి లేకుండా రైతులు ఇంత పండిస్తుంటారంటే వాళ్ళు రైతు బంధు ఇవ్వకపోయినా ఇబ్బంది పెట్టినా రకరకాలుగా రైతులకు ఆటంకాలు వచ్చినా అధిక వర్షాలతో ఇబ్బంది పడినా ప్రారంభంలో నీళ్లు చక్కగా లేకపోయినా కరెంటు అడపదడపు వచ్చినా ఇన్ని ఇబ్బందులున్నా కూడా రైతులు తమ కష్టంతో బ్రహ్మాండంగా పంటలు పండిస్తానంటే ఇన్ని అవరోధాలను అధిగమించి మార్కెట్ పోయి రైతులు ఏడ్చే దుస్థితి ఏంటండి అసలు నాకు అర్థం కాదు. ఎవరైనా అధికంగా పండిస్తే ఎక్కువ మార్కెట్కి తెస్తే అభినందించాలి, ఇన్ని ఎకరాల్లో ఇంత బాగా వచ్చిందంటే. అటువంటిది పోయి 7 క్వింటాల కంటే నీది ఎక్కువ తీసుకోము ఎకరా మీద. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఉద్యమంలో ఈరోజు ధర్నాలు ఏవైతే జరిగినాయో రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాటులో భాగంగా అన్ని జిల్లాలలో కూడా రైతులు ముందుకొచ్చినారు. రైతులకు బాసటగా బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది. బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆందోళన కాదు ఇది. రైతులకు బాసటగా బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది. రైతులతో మాట్లాడడం జరిగింది, వాళ్ళ ఇబ్బందులు ఏంటో ప్రత్యక్షంగా కనుక్కోవడం జరిగింది. అంతకుముందు తెలిసినా మళ్ళీ ఒకసారి రైతులతో మాట్లాడడం ముచ్చటించడం జరిగింది. తద్వారా అంశం యొక్క గాంభీర్యత రాష్ట్ర ప్రభుత్వానికి కనుక అర్థమైతే కనీసం వాళ్ళు ఇప్పుడైనా దిగొస్తారు అని చెప్పి. చాలా విచిత్రం. ఇవాళ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము దేశంలో ఉండేటువంటి అనేక వస్తువులు, అనేక సరుకులు, అనేక ఉత్పత్తుల మీద విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే ఆంక్షలు ఉంటాయి. ఉదాహరణకు మీరు విదేశాల్లో ఒక కారు కొనుక్కొని ఇక్కడికి తెచ్చుకోవాలంటే 200% ట్యాక్స్ ఉంటుంది. అట్లా ఒక్కొక్క రకమైన ఉత్పత్తులకు ఒక రకమైనటువంటి దిగుమతి సుంకం అనేది ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తులలో పత్తిని కనుక విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే ఇక్కడ ఉండేటువంటి టెక్స్టైల్ మిల్స్ కావచ్చు, ఇక్కడ ఉండే స్పిన్నింగ్ మిల్స్ కావచ్చు, భారతదేశంలో ఉండేటువంటి స్పిన్నింగ్ మిల్స్కి అవసరమైనటువంటి పత్తి ఇక్కడ లేదనుకున్నప్పుడో లేకుంటే ఇంకా చౌకగా ఇంకా అగ్వధరకు వాళ్ళు కొనాలనుకున్నప్పుడో స్పిన్నింగ్ మిల్స్ వాళ్ళు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే చేసుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదు. కానీ భారత ప్రభుత్వం ఇదివరకు పెట్టినటువంటి నిబంధన ఏంటంటే 11% దిగుమతి సుంకాన్ని చెల్లించాలి భారత ప్రభుత్వానికి. మీరు ఒక 100 రూపాయల పత్తి కొంటే 11 రూపాయలు ట్యాక్స్ పోతుంది, ఇంపోర్ట్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, వెసులుబాటు కల్పిస్తూ దిగుమతి సుంకాన్ని ఎత్తేసింది. ఈ దిగుమతి సుంకాన్ని ఎత్తేయడం మూలంగా ఏమవుతుంది, డోర్లు తెరిచినట్లయితుంది. దేశంలో ఉండేటువంటి స్పిన్నింగ్ మిల్స్ కావచ్చు, టెక్స్టైల్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా విదేశాల్లోకి వెళ్ళి ఆస్ట్రేలియా నుంచో, చైనా నుంచో, బ్రెజిల్ నుంచో, అమెరికా నుంచో పెద్ద ఎత్తున తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ పండినటువంటి రైతుల యొక్క పంట ఏదైతే ఉందో మొత్తం గరిష్ట స్థాయిలో సీసీఐ ఉన్నది కాబట్టి మిగతా ఓపెన్ మార్కెట్కి పోతే ఓపెన్ మార్కెట్లో వాళ్ళకు బుద్ధిముట్టిన రేటుకు వాళ్ళు ఆఫర్ చేస్తారు. రైతు అగ్వకు అమ్మనమ్మాలా లేదా అంటుపెట్టుకోనన్నా అంటుపెట్టుకోవాలి. ఏం పని చేయాలి రైతు? ఈ దుస్థితి ఇలా కేంద్ర ప్రభుత్వం యొక్క నిబంధనలతో వచ్చింది. మరి దీన్ని ప్రశ్నించాల్సింది ఎవరు? రైట్. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించాలి. ఈ రాష్ట్రం నుంచి ఉండేటువంటి ఎంపీలు, 2 పార్టీల నుంచి ఉండేటువంటి ఎంపీలు పార్లమెంట్లో కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ వాళ్ళ వాణిని వినిపించాలి, పోవాలి, మాట్లాడాలి, పరిస్థితి వివరించాలి. లక్షల కోట్ల రూపాయల అప్పులు బ్యాంకుల్లో నుంచి తీసుకున్నటువంటి కార్పొరేట్ కంపెనీలు రైట్ సార్ అవి ఎగ్గొడితే అటువంటి అప్పును మాఫీ చేసి ఆ రిజర్వ్ బ్యాంకుకు కేంద్ర ప్రభుత్వమే సర్దుబాటు చేసింది. అంటే ప్రభుత్వం నష్టపోయి ప్రైవేట్ అప్పుల్ని తీర్చింది. మరి రైతులకు ఇచ్చేటువంటి కాళ్ళకి ఇన్ని కష్టాలు ఎందుకు పెడుతున్నారు నాకు అర్థం కాదు. అందులో ఒక 10 వంతు కాదు ఇది. కార్పొరేట్ల అప్పులు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం నష్టపోయినటువంటి దాంట్లో భారతదేశ రైతుల్ని ఆదుకుంటే వచ్చేటువంటి ఖర్చు 10% కూడా కాదు. మీరు ఎన్ని రకాల సబ్సిడీలు ఇచ్చినా, ఎన్ని రకాల రాయితీలు ఇచ్చినా కూడా రైతులు స్వచ్ఛందంగా ఇంత కష్టం చేసి ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడి వాళ్ళు పంటలు పండిస్తుంటే వాళ్ళు రోడ్డు ఎక్కేటువంటి దుస్థితి రావడం చాలా చాలా బాధాకరం. నిరంజన్ సార్, ప్రధానంగా మీరు అన్నట్టు ఏదైతే జిన్నింగ్ మిల్లులకు సంబంధించి ఇంకా దాదాపు 80 నుంచి 90 జిన్నింగ్ మిల్లులకు సంబంధించి వాళ్ళు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. అక్కడ ప్రధానంగా అక్కడ ఏదైతే ఆ ఏరియాలో కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ పంట వచ్చింది, వాళ్ళు తీసుకొస్తున్నటువంటి అంశం ప్రధానంగా అక్కడ కాకుండా చాలా దూరానికి తీసుకెళ్లి అమ్మాలంటే కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పెంచి పోషించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇందులో భాగంగానే ఆడుతున్నటువంటి డ్రామా అనుకోవాలి ఇదంతా. దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తున్నారనే మాట నేను అన్నాను. కానీ వాళ్ళ యొక్క వైఖరి మూలంగా, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల మూలంగా రైతులు అనివార్యంగానే దళారులను ఆశ్రయించాల్సిన దుస్థితి కలుగుతా ఉంది. అది నేను చెప్పదలుచుకుంది. వాళ్ళు వచ్చిన ఉత్పత్తి ఏ షరతులు లేకుండా కొంటాం,
వాళ్ళకి కావాల్సింది ఏంటి, నాణ్యతా ప్రమాణాలు కావాలా, రైతు పండించిండా లేదా అనేటువంటిది ఎస్టాబ్లిష్ కావాలా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమే తీసుకుంటే మొత్తం భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఈరోజు నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను, అథెంటికేటెడ్గా చెప్తున్నాను, రైతాంగానికి వ్యవసాయానికి ఇక్కడి వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి టోటల్ డేటాబేస్ ఇవాళ భారతదేశంలో అందుబాటులో ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ. వ్యవసాయ రంగ డేటాబేస్ అంతా కూడా, అంటే తెలంగాణలో ఉన్న భూమి ఎంత, రైతులు ఎంతమంది ఉన్నారు, ఏ రైతుకి ఎంత భూమి ఉంది, ఏ రైతు పొలంలో ఏ పంట వేస్తున్నారు, కంప్లీట్గా ఈ వ్యవస్థను కేసీఆర్ పట్టుబట్టి ఎస్టాబ్లిష్ చేయించిండ్రు ఆనాడు. సరిపోయిన సిబ్బంది లేకపోతే అవసరమైన అదనపు సిబ్బందిని కూడా తీసుకొని వ్యవసాయ శాఖను బలోపేతం చేసి ఇవాళ మనం దుర్బిణేసి చూసినట్లే మొత్తం ఒక సీజన్లో మొత్తం రాష్ట్రంలో ఎన్ని పంటలు వేసిండ్రు, ఏ పంట ఎన్ని ఎకరాల్లో ఉంది, ఏ గ్రామంలో ఏ పంటలు, ప్రతిదీ కూడా ఇలా వ్యవసాయ శాఖ కంప్యూటర్లో నిక్షిప్తమై ఉంటుంది, అప్ టు డేట్ ఉంటుంది. ఈ డేటాబేస్ ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రానికి వచ్చేటువంటి పత్తి ఫలానా రైతు తెస్తే ఆ రైతు ఆ ఊర్లో పంట వేసిండా లేదా అనడానికి మీకు డేటాబేస్ చూసుకుంటే సరిపోతుంది కదండి, దానికి వేరే రుజువులు ఏం కావాలా. ఇంకోటి, ఈసారి ప్రభుత్వం ఇంకో దిక్కుమాలిన నిబంధన కూడా పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రైతు బంధు ఏనికే, రైతు భరోసా ఏనికే పొలం బీడుంటే మేము వేయమని నిబంధన పెట్టింది. వాస్తవంగా బీడు ఎవరు పెడతలేరు రైతులు తెలంగాణ వచ్చినప్పటి నుంచి. ఒకటి అరా ఎవరైనా ఏదైనా ఆపత్తి వచ్చో, ఇంట్లో ఇబ్బంది ఏర్పడో, ఆ సీజన్కి ఏదైనా వేసుకోలేకపోతే మళ్ళీ సీజన్కి వేసుకుంటుంది. ఇప్పుడు అటువంటిది కూడా నిబంధన పెట్టింది, శిస్తు చేయకపోతే మేము రైతు భరోసా వేయమని. కాబట్టి ఎవరు ఊరుకోలేరు, అందరు వేస్తుంది. మరి ఇటువంటి పరిస్థితులలో పత్తి తెచ్చేటువంటి రైతు మీద ఆంక్షలు ఎందుకు పెడుతున్నట్టు ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం పెట్టినా, రాష్ట్ర ప్రభుత్వం పెట్టినా, లేదా రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉన్నా, వీళ్ళ మౌనానికి అర్థమైంది, శ్రద్ధ లేదా, తెలుసుకునే ఓపిక లేదా, ఆ అంశాన్ని పరిశీలించడానికి మనసు వస్తలేదా? మరి రైతుల ఇబ్బంది పడుతుంది, ఎందుకు పడుతుండ్రు, ఈ నిబంధనలు కేంద్రం ఎందుకు పెట్టింది, దీనివల్ల కేంద్రానికి కానీ రైతాంగానికి కానీ ఏం మేలు అనేది ఆలోచించాలి కదా, దాన్ని రిప్రజెంట్ చేయాలి కదా, పోవాలి కదా, మాట్లాడాలి కదా, చేస్తలేరు. ఎవరికి ఏం పట్టారు. ఒక ఉప ఎన్నిక వస్తే 14 మంది మంత్రులు, ముఖ్యమంత్రి చక్కర్లు కొడతారు ఒక ఉప ఎన్నిక పరిధిలో. కానీ ఇలా అమ్ముకునే రైతుల ఇబ్బందులు కానీ, వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ఇబ్బందులు కానీ, అంతకంటే ముందు యూరియా దొరకక నెలల తరబడి వాళ్ళు క్యూలలో నిలబడి అన్నహారాలు మాని ఆకలి దప్పులతోన రైతాంగం లైన్లలో ఉన్న వాళ్ళు కొంతమంది చనిపోయినారు కూడా. ఇటువంటి దుస్థితి ఉంటే మరి ప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నట్లు? తెల్లారితే పొద్దుముకితే ప్రజాప్రభుత్వాన్ని ఊదరగొడుతుంది. కొత్తగా 70 ఏళ్ల స్వతంత్రం తర్వాత వీళ్లే ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు, అంతకుముందు ప్రజాప్రభుత్వాలు లేనట్లు. లక్షల మంది రైతులు నెలల తరబడి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీద ఉన్నటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవమానకరంగా అనిపించలేదా? రైతులు రోడ్ల మీదకి వచ్చిన మాట అబద్ధమా? మీరు బోనస్ ఎగ్గొట్టినందుకు రైతులు అడిగింది అబద్ధమా? రైతు బంధు మీరు ఎగ్గొట్టినప్పుడు రైతాంగం ఆందోళన చేసిన అబద్ధమా? యూరియా దొరకక లక్షల మంది రోడ్ల మీద నిలబడ్డేది అబద్ధమా? పత్తి రైతులు పత్తి అమ్ముకున్న కొంతమంది అయితే ఆగ్రహంతోన కాలబెట్టుకున్నారు పత్తిని. పోయిన యాసంగిలో వరి పంటలు ఎండిపోయి, నీళ్లు అందక వరి పంటలు ఎండిపోయి గొర్రెలు మేపిండ్రు, బర్రెలు మేపిండ్రు, ఆఖరికి అంటుపెట్టిండ్రు కూడా కొంతమంది రైతులు. ఇవన్నీ ఎంత శ్రద్ధ మీద పనిచేయాలి రాష్ట్ర ప్రభుత్వము, ఎంత మనసు పెట్టి పనిచేయాలి. రాజకీయాలు పక్కకు పెట్టి ఈ అన్నదాతల కోసం, సరే ప్రకృతి విపత్తు ఏదైనా వచ్చింది, పంట నష్టమైంది, ప్రకృతి విపత్తు జరిగినప్పుడు ప్రభుత్వాలు కూడా మొత్తానికి మొత్తం పరిహారం ఇవ్వలేవు, అదంతా ఓకే, అర్థం చేసుకుంటారు. ఎవరైనా రైతులు కూడా అర్థం చేసుకుంటారు. పాపం సర్కార్ చేతిలో ఉంది, తుఫాను వచ్చే, లేకుంటే ఇంకోటి వచ్చే ఇట్లా అయిపోయాయి అన్నప్పుడు అర్థం చేసుకుంటారు. కానీ రోజువారీగా దైనందినంగా వాళ్ళు పడేటువంటి ఇబ్బందులలో ప్రభుత్వం ఏమీ కూడా పట్టనట్లు, వాళ్ళకేం శ్రద్ధ లేనట్లు వ్యవహరిస్తే రైతులకు ఇంకెంత ఆగ్రహం వస్తుంది, అది వాళ్ళు గమనించాలి. సార్, ప్రధానంగా కపాస్ యాప్ మీద రైతులు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే నాయకులు కూడా దీనివల్ల ఉపయోగం లేదు, చాలా మంది రైతులు చదువుకొని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా దీన్ని ఎలా చేసుకోవాలో తెలియట్లేదు అని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. ఈ కపాస్ యాప్ రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ పెద్ద ఎత్తున పెరుగుతుంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది అనుకోవచ్చా? తప్పకుండా ఒత్తిడి పెంచాలి, ఆ యాప్ను రద్దు చేయించాలి. ఒకవేళ వాళ్ళు పెట్టదలుచుకుంటే కూడా దాంట్లో సంఖ్యా నిబంధన పెట్టకూడదు. నువ్వు ఇన్నేసార్లు ఎందుకు ఇన్నేసార్లు అండి? ఆయనకు వీలైనప్పుడు తెస్తాడు, వీలైనంత తెస్తాడు.
మీరు అందరు రైతులకు అవకాశం ఏంటి, ఓకే సంతోషం. ఒకరైతే వరుసకు వచ్చాయని అమ్ముకొని పోతే వెనక ఉన్న రైతులకు ఇబ్బంది పడితే ఓకే సంతోషం, మంచిదే. ఓ సిస్టమ్ ఇవాల్వ్ చేయండి. కానీ నువ్వు 3 సార్ల కంటే ఎక్కువ దేవద్దు, యాప్ను 3 సార్ల కంటే ఎక్కువ వాడుకునే వెసులుబాటు లేకపోతే మరి వాళ్ళు ఎక్కడ అమ్ముకోవాలన్నట్లు. కాబట్టి ఈ యాప్ అనేటువంటిది ప్రజలకు రైతాంగానికి మేలు చేసేదానికంటే కూడా వాళ్ళు ఖచ్చితంగా ప్రైవేట్ మార్కెట్ పోవడానికే దోహదం చేస్తుంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా యాప్ను తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ సార్ మీరు అన్నట్టు వాస్తవానికి ఏదైతే పంట ఎంత పండిస్తే ఆ పంట ఖచ్చితంగా ఏదైతే మార్కెట్ యార్డ్లో రైతు అమ్ముకునే స్వేచ్ఛ ఉండాలి, కొనుక్కునే స్వేచ్ఛ కూడా ప్రభుత్వం తీసుకొచ్చుకోవాలి. అలా కాకుండా ఇలా ఎందుకు ఇంతే కొంటాను అంతే కొంటానని కొర్రీలు పెట్టడంలో ప్రధాన ఇది అంటే కొన్నట్లే చేయాలి కానీ మొత్తం కొనేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఎంఎస్పీ చెల్లించి మొత్తం పత్తి కొంటానంటే మళ్ళీ వీళ్ళు తిరిగి సిసిఐ వాళ్ళు ఇదే పత్తిని మళ్ళా దేశీయంగా అంతర్జాతీయంగా దీన్ని మళ్ళీ వాళ్ళు అమ్మేటప్పుడు సిసిఐ కూడా కొన్నటువంటి పత్తి వాళ్ళు పెట్టుకోలేరు కదా. ఏడాది పొడునా టెండర్లు వేసి మళ్ళీ వాళ్ళు అమ్ముతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు అమ్మేటప్పుడు తప్పకుండా సిసిఐకి కొంత తుట్టి వస్తుంది, తక్కువ కమ్మాల్సి వస్తుంది. ఒక్కోసారి ధర రావచ్చు కానీ ఎక్కువ మటుకు తుట్టి కమ్మాల్సి వస్తుంది. అప్పుడు సిసిఐ కొంత నష్టపోతుంది. దాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలి. నేను చెప్పదలుచుకున్నటువంటి పాయింట్ అదే. సిసిఐ నుంచి తెచ్చిస్తుంది. సిసిఐకి జరిగేటువంటి ఆ లోటు ఏదైతే ఉంటుందో దాన్ని కేంద్ర ప్రభుత్వం భరించి రైతాంగానికి ఆ రకంగా ఆదుకోవాలి. ఇప్పుడు ఈ దేశంలో మార్కెటింగ్ వ్యవస్థలో మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటారు, దాన్నే మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటారు. పలు రూపాలలో రైతులు కేంద్ర ప్రభుత్వము ఒక నిర్దేశిత మార్కెటింగ్ విధానాన్ని ఈ దేశంలో ప్రవేశపెట్టింది మార్కెట్ యార్డుల ద్వారా. ఈ నిర్దేశిత మార్కెటింగ్ వ్యవస్థలో కూడా కనీస మద్దతు ధర అయితే కేంద్రం ప్రతి ఏడాది సవరించినటువంటి పట్టిక ప్రకటిస్తుందో ఈ పంటలకు ఇంత, ఈ పంటలకు ఇంత అని, ఆ మేరకు మార్కెట్లలో రాని పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. దాన్నే మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటాం. అందుకే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మక్కలు పండించేటువంటి రైతులు ఒకవేళ ఓపెన్ మార్కెట్లో, బయటి మార్కెట్లో కనీస మద్దతు ధరకు కొనుగోలు జరుగుతున్నాయంటే అది మక్కలు కావచ్చు, కందులు కావచ్చు, పెసలు కావచ్చు, రైతులు అమ్ముకునేవాడు. బయటి మార్కెట్లో అమ్ముడుపోతలేదు, తక్కువకు పోతుంది, 2400 ఉన్నది వాళ్ళు 1600, 1500 ఎడుతున్నారు, తుట్టిపోతున్నాం మేమని రైతులు గగ్గోలు పెట్టినప్పుడు తక్షణమే మేము కేంద్ర ప్రభుత్వానికి రాసేది, అయ్యా మక్కల దిగుబడి ఇంత వస్తుంది, కందుల దిగుబడి ఇంత వస్తుంది, పెసల దిగుబడి ఇంత వస్తుంది, రైతాంగాన్ని ఆదుకోవాలంటే ఖచ్చితంగా మనం కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయాలంటే మరి కేంద్ర ప్రభుత్వం కొంత భరించండి, మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత భరిస్తామంటే అప్పుడు కేంద్రం అనుమతిస్తుంది. ఉదాహరణకు ఒక 100 టన్నులు ఉందనుకోండి ఒక పంట, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మేము 60 టన్నుల వరకే కొనుగోలుకు అనుమతిస్తామంటారు. అటువంటి ప్రత్యేక పరిస్థితులలో తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే కేంద్రం ఎంత కొంటదో కొననిద్దాము, వాళ్ళు ఒకవేళ మిగతాది మేము కొనమంటే మరి రైతులు ఎక్కడ పోతారా బాబు, నష్టపోతారు, అది మనమన్నా నెత్తినేసుకొని కొనాలి కదా అని చెప్పి తెలంగాణ ప్రభుత్వమే కొని రైతులు తుట్టిపోకుండా కాపాడినాం. ఇది మనం రైతాంగం కోసం ఆలోచించినటువంటి తీరు. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టుకొని రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ నడిపేటువంటి క్రమంలో ఏ రంగానికంటే కూడా అత్యధిక ఉపాధిని ఇస్తూ ఉన్నటువంటి రంగం ఇవ్వాలని కూడా వ్యవసాయ రంగమే. జనాభాలో ఈ రోజు వరకు కూడా 58 నుంచి 60% మంది ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయ రంగము దాని అనుబంధ రంగాల మీదనే బతుకుతున్నారు. ఇంత పెద్ద ఉపాధిని ఇవ్వగలిగేటువంటి మరో రంగం ఇంకా ఏది లేదు, భవిష్యత్తులో కూడా రాదు. ఎందుకంటే మనది ప్రాథమికంగా వ్యవసాయక దేశం. యాంత్రీకరణ ఎంత పెరిగినా, ఆధునికత ఎంత వచ్చినా అంతిమంగా పంటలు పండాల్సిందే, లోకం బతకాల్సిందే. ఆ పంటలు పండించే విధానంలో మార్పు చేర్పులు రావచ్చు, ఈ వ్యవసాయం జరగకుండా ఉండదు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఉపాధులను ఇచ్చేటువంటి ఇంత పెద్ద రంగాన్ని అత్యంత ప్రాధాన్యతతో చూడాలి. అది కేసీఆర్ అవలంబించింది. ఇతర రాష్ట్రాలకు అది ఆదర్శప్రాయంగా ఉండే.
సార్ ప్రధానంగా ఇంకొక అంశం సార్, ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఏదైతే విదేశీయుల నుంచి దిగుమతి చేసుకునేందుకు మాత్రం పెద్ద ఎత్తున కార్పొరేట్ సంస్థలకు మాత్రం ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున మద్దతు ఇస్తుంది, 11% సుంకాన్ని ఎత్తేసింది. అలాంటిది ఏదైతే జై కిసాన్ అని చెప్తున్నటువంటి నినాదంతో వెళ్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ప్రధానంగా రైతులకు సంబంధించి ఎందుకు మేలు చేయాలనుకోవట్లేదు? అలాంటప్పుడు రైతుకు మేలు చేయాల్సింది పోయి మిగతా కార్పొరేషన్ సంస్థలకు ఎందుకు వాళ్ళకి పాజిటివ్గా ఉండడం అనుకోవాలి మనం ఇక్కడ? ఇక రైతు కేంద్రంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. మాటల్లో చెప్తున్నారు కానీ చేతల్లోకి వచ్చేటప్పటికి అది ఆచరణలో కనిపిస్తలేదు. ఈ వైఖరి మారాలి ఈ దేశంలో. అందుకే భారతదేశంలో చాలామంది సామాజికవేత్తలు, చాలామంది విశ్లేషకులు చాలా విషయాలు చెప్తున్నారు. కానీ అంతిమంగా ఈ దేశంలో నేను భావించేది, ఒక రైతుగా, వ్యవసాయ శాఖకు మంత్రిగా పనిచేసిన అనుభవం కానీ, పుట్టుకతో వ్యవసాయ కుటుంబం కానీ, ఇవాళ కూడా వ్యవసాయం చేసేటువంటి ఒక రైతుగా నేను ఫీల్ అయి చెప్తున్నటువంటి అంశం, ఈ దేశం యొక్క గతిని, ఈ ఆధునికత, పరిశ్రమలు, ఐటీ, ఇతర శాస్త్ర విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా అదంతా మన సమాజం వాడుకుంటూనే ఈ దేశంలో ఉండేటువంటి సహజమైనటువంటి వనరులు ప్రపంచంలో ఇంకెక్కడ ఇంత అద్భుతమైన వనరులు లేవు. అది నీటి వనరులు కావచ్చు, భూలభ్యత కావచ్చు, ఆ భూమిలో కూడా సాగుకు యోగ్యమైన భూమి కావచ్చు, అదేవిధంగా వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ చాలా అనుకూలమైనటువంటివి. ప్రపంచానికే ఒక ఆహార హబ్ కాగలిగినటువంటి శక్తి భారతదేశానికి ఉంది. మొత్తం ప్రపంచాన్ని, గ్లోబ్ మొత్తానికి అవసరమైనటువంటి అన్ని రకాల ఆహార పదార్థాలను ఇవ్వగలిగేటువంటి శక్తి భారతదేశానికి ఉంది. ఇంత గొప్ప అవకాశం ఉండేటువంటి ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోకుండా ఈ రంగంలో ఉండేటువంటి రైతులు రోడ్ల మీద ఉండేటువంటి దుస్థితి కల్పించడం అనేటువంటిది, ఇది తిరోగమనం అయిపోతున్నామా, మనం పురోగమనం అయిపోతున్నామా తెలుస్తలేదు. మరి పాలకులు ఏం ఆలోచిస్తుండ్రో, ఎట్లా ఆలోచిస్తుండ్రో మరి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. సార్ ఇంకొక మాట సార్, ప్రధానంగా ఏదైతే ఎంఎస్పీకి సంబంధించి ఇక్కడ ప్రధానంగా సమస్య వస్తుంది అంటే, బయట వాళ్ళకి అమ్ముకోవడానికి కావాలని చేస్తుంది అనుకోవాలా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మధ్యనేతర వేడి దీనికి సంబంధించి ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది అనుకోవాలా? అంటే ఎంఎస్పీ బ్రదర్ అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది, వాళ్ళే ప్రకటిస్తారు. ఎంఎస్పీకి అన్ని పంటల్లో కూడా అమ్మకం జరిగేటట్లు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వ్యూహం రచించుకొని ముందుకు పోవాలి. కేంద్రం సహకరించిన కాడికి సహకరిస్తుంది, మిగతా కొంత ఒత్తిడి తేవడమో, రిక్వెస్ట్ చేయడమో చేయాలి, ఫాలోఅప్ చేయాలి రాష్ట్ర తరఫున, ప్రజల తరఫున. కాని పరిస్థితి ఉన్న కాడ ఇంత తుట్టిపోయినా సరే రాష్ట్ర ప్రభుత్వం నెత్తినేసుకోవాలి, వేసుకొని చేయాల్సి ఉంటుంది. అది చేస్తలేరు వాళ్ళు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజకీయాలు కేవలం రాజకీయ కోణం తప్ప రైతాంగ శ్రేయస్సు అనేటువంటిది ప్రామాణికంగా లేదు వాళ్ళకు. అది ప్రధాన అంశం కానే కాదు వాళ్ళకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం చూస్తున్నాగా రైతాంగం పట్ల ఖచ్చితంగా వివక్ష చూపద్దు, రాజకీయ వేరు, రైతులకు సంబంధించినటువంటి అంశం వేరు. రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం ఇది. ఇవాళ బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.